ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పూర్వభాద్ర నక్షత్రం 1. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి సే, సో, దా, ది అనే అక్షరములతో పేరు నిర్ధారణ చేయాలి. వీరు దైవభక్తి గలవారు, శాంత స్వభావాలు. వీరిది విశాలమైన మనస్తత్వము, మధురంగా మాట్లాడతారు. బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాన్ని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం ఈ రోజుని పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావము, క్యారెక్టర్ 6 గుణగణములు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వభాద్ర నక్షత్రం, దీనికి అధిపతి గురుడు, అదేవిధంగా అధిదేవత అజాయకపాదుడు, ఆరాధ్య దైవం యొక్క దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారు, అయగ్రీవుల వారు వస్తారు. ప్లస్ ఈ యొక్క నక్షత్రానికి అధిపతి గురుడు, దశానాథుడు గురుగ్రహ, 16 సంవత్సరాలు లైఫ్ స్పాన్ అయింది. తర్వాత రాశినాథుడు శని గురులు, తర్వాత 3, 12, 21, 30 లక్కీ నెంబర్స్. ఆదివారం, గురువారం, శనివారం అదృష్టవారములు. తెలుపు, పసుపు రంగు అదృష్టకరమైన రంగులు. సే, సో, దా, ది అనే అక్షరంతో పేరు పెట్టుకున్నట్టయితే మంచిది. పూర్వభాద్ర 1వ పాదం, 2, 3, 4 పాదాలు సే, సో, దా, ది అనే అక్షరములు ముందు వచ్చేలాగా నామకరణం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత వీరికి కనకపుష్ప ఉంగరం పెట్టుకున్నట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. 2.5 నుంచి 3.5 క్యారెట్లోపు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోవాలి. అది రాశినాథుడు అన్నట్టయితే మటుకు అది కూడా కనకపుష్పరాగం పెట్టుకోవాలి. తర్వాత నీలం ఉంగరం కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళకి ఎక్కువగా దైవభక్తి గలవారు అవుతారు. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గురుడు అధిపతి కాబట్టి దైవభక్తి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక సంపద వీళ్ళకి చాలా బాగుంటుంది. పురాణ కాలక్షేమం వీరు చేస్తుంటారు. ఎక్కువగా పాజిటివ్గా ఆలోచన చేస్తుంటారు, నెగిటివ్గా ఆలోచన చేయరు. ఎదుటి వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నప్పటికైనా సరే, ఎంత క్రూరంగా ఉన్నా వీళ్ళు శాంతంగానే ఉంటుంటారు. వీళ్ళకి శాంత స్వభావాలు కూడాను. వీళ్ళకి మంచి వక్తలు, అంటే మంచి ఉపన్యాసం ఇవ్వగలరు, పురాణాలు చెప్పగలరు. నెక్స్ట్ వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి చూస్తుంటారు. అదేవిధంగా వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళకి పేరు వస్తుంది, తర్వాత ప్రఖ్యాతి కూడా వస్తుంది. అయితే కొన్ని విషయాలు వీళ్ళు మొండిగా కూడా ఉంటారు. అన్నట్టయితే ఒక మంచిని ఆచరించాలి అన్నట్టయితే దానికి మొండిగా ఉంటారు. ఒక చెడ్డని ఆచరించకూడదు అంటే దానికి కూడా మొండిగానే ఉంటుంటారు అన్నమాట. వీళ్ళు జీవితంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంటారు. అంటే చిన్నప్పుడు నుంచి వారు జీవితం ముగిసేంత వరకు కూడా చాలా సవాళ్ళు ఎదుర్కొంటుంటారు. దాని నుంచి బయటపడుతుంటారు. వీళ్ళు ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి కూడా చేసే వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి మంచి స్నేహితులు ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా మంచి వాళ్ళు ఉంటారు. స్నేహితులు మంచి వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు మంచి వాళ్ళు ఉంటారు. బాగుంటుంది. వీళ్ళకి విజయం దానంటే వరిస్తూ ఉంటుంది. అజాయత అన్నది ఉంటుంది. వీళ్ళకి సాహసం చాలా బాగుంటుంది. క్రియేషన్ ఉంటుంది. వీళ్ళకి ప్రతి పని కూడా సాహసం చేయగలరు. విజయం వైపే దృక్పథం, విజయం వైపే కాన్సెప్ట్ పెట్టుకుంటుంటారు. వీళ్ళకి అన్ని విధాలు కూడా ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. వీళ్ళు అనుకున్నది నిర్మోహమాటంగా, నిర్భయంగా వీళ్ళు చెప్పగలరు. చెప్పే కెపాసిటీ, ధైర్యం వీళ్ళకు ఉంది. అయితే తమ లక్ష్యాలు సాధించడం కోసం అజేయమైన స్ఫూర్తిని కలిగి ఉంటారు. తమ లక్ష్యాలు అంటే తన యొక్క టార్గెట్ సాధించడం కోసం మంచి లక్ష్యాలు కోరుకుంటుంటారు. మంచి స్ఫూర్తి కూడా వీళ్ళకు ఉంటుందన్నమాట. సహజంగా వీళ్ళు నాయకులుగా కూడా ఉండే అవకాశం ఉంది. మ్యాక్సిమం వీళ్ళు నాయకుల యొక్క వాతావరణం కూడా ఉంటుంది. వీళ్ళు 10 మందిని నడిపించగలరు, 10 మందికి మేనేజ్మెంట్ చేయగలరు.
పని మందిని సక్రమైన మార్గంలో వీళ్ళు ఉంచగలరు. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆధ్యాత్మికవేత్తలు అవుతారని నేను ఎప్పుడో చెప్పాను. వీళ్ళు సాహసోపేతంగా ప్రతి పని కూడా చేయగలరు. సాహసం లేనిది ఏ పని చేయలేరు అన్న ఇది కొద్దీ వీళ్ళు ప్రతిది కూడా సాహసంగానే చేస్తుంటారు. వీళ్ళకి మరలా విలాసవంతమైన జీవితం కూడా గడిపే అవకాశాలు వీళ్ళకి చాలా ఉన్నాయి. విలాసవంతమైన జీవితం వీళ్ళు గడుపుతుంటారనమాట, అనుభవిస్తారు. ఆకర్షణీయమైన జీవితాన్ని గడుపుతారు. ఆకర్షణీయమైన వీళ్ళ యొక్క హుందాతనంగా ఉంటారు. నెక్స్ట్ వీళ్ళది విశాలమైన మనస్తత్వం, విశాల దృక్పథం ఉంటుంది. అంటే బ్రాడ్ మైండెడ్గా ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు బ్రాడ్ మైండెడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి స్నేహితుల పట్ల చిత్తశుద్ధి ఉంటుంది. తప్పనిసరిగా స్నేహితులు అంటే వాళ్ళని ప్రేమించాలి అన్న దాంట్లో చిత్తశుద్ధిగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. వీళ్ళకి అందరూ కూడా సహాయం చేసే వాళ్ళు ఉంటారు. వీరు కూడా అందరికీ కూడా సహాయం చేస్తూనే ఉంటారు. వీరు సాధారణంగా ఇతరుల యొక్క అభిప్రాయాలకి విలువనిస్తారు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకి తను ఆలోచన చేస్తుంటాడు. ఇతరులను కూడా అడుగుతుంటారు. వాళ్ళు ఇచ్చే మాటకి విలువనిస్తారు. ఇచ్చి అవన్నీ కూడా తెచ్చుకోండి అందులో ఏది బాగుంది, అవతల వాళ్ళు ఇచ్చిన సలహా బాగుందా, తన సలహా బాగుందా అని ఆలోచన చేసుకోండి. అవతల వాళ్ళు చెప్తారు ఈ సలహా బాగుంది, మనం ఉపయోగించుకున్న ఈ సలహాని అని అంటుంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మాభిమానాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా దెబ్బతీయరు. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఇతరుల అభిప్రాయాన్ని గౌరవిస్తారు. ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా అందరికీ కూడా ఫ్రీడమ్ ఇస్తారు. వీళ్ళ ఆశయాలు కూడా మంచివి, మంచి కాన్సెప్ట్ తోటి ఉంటారు. స్వీయ గౌరవం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే తల్లిదండ్రుల పట్ల అభిమానంతో ఉంటారు. ప్రేమ ఆస్పదాలతో ఉంటారు. వీళ్ళు ఎక్కువగా మిడిల్ ఏజ్ నుంచి కూడా ఐశ్వర్యం వీళ్ళకి వస్తుంది. అంటే చిన్నప్పుడు కొంచెం కష్టాలు పడ్డప్పుడైనా సరే మిడిల్ ఏజ్ నుంచి కూడా ఐశ్వర్యం వస్తుంది. వీళ్ళు బంగారు వస్తువులు, వెండి వస్తువులు, తర్వాత ఆభరణాలన్నీ కూడా కొంటుంటారు. ఆభరణాలంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు ఫుడ్ మెటీరియల్స్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా చేస్తుంటారు. వీళ్ళు కళారాధకులు, అంటే సంగీత సాహిత్యాలు వాళ్ళని ఆరాధిస్తుంటారు. వీళ్ళు కూడా సాహితీవేత్తలు అవుతారు. వీళ్ళు కూడా కళా పోషకులు అవుతారు, కళారాధకులు అవుతుంటారు. అందరిని కూడా గౌరవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. వీళ్ళు ఎక్కువగా మతం పట్ల ఆసక్తి ఉంటుంది. అంటే ఏ మతం వారైతే ఆ మతం పట్ల ఆసక్తి ఉంటుంది. తన మతాన్ని డెవలప్ చేయాలని చూస్తుంటారు. తన మతం పట్ల ఎదుటివారు ఏదైనా అన్నట్టయితే సహించరు కూడా. తన యొక్క మతం గురించి ఉన్న ఔన్నత్యాన్ని వీళ్ళు 10 మందికి కూడా చాటి చెప్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మతాలు డెవలప్ అయ్యాయి అన్నట్టయితే, ఉనికిని చాటుకుంటున్నాయంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ఆ యొక్క మతాలకు ఉనికిని చాటుకుంటున్నాయని చెప్పాలి. వీళ్ళ మృదువైన స్వభావం, అంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. వీళ్ళతో మాట్లాడినంత వరకు కూడా ఆ మాట్లాడామా అప్పుడే అయిపోయిందా, ఇంకా మనం మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది. వాళ్ళు 10 మాటలు మాట్లాడితే 9 మాటలు ఆధ్యాత్మికమైతే ఉంటుంది, 9 మాటలు పాజిటివ్ థింకింగ్తోనే ఉంటుంది. అటువంటి వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు చదువు ఏం చదివితే బాగుంటుంది, ఏం ఉద్యోగం చేస్తే బాగుంటుందంటే లా చదువుకోవచ్చు. అంటే ప్లేడరు, న్యాయ శాస్త్రం వీళ్ళు చదివితే వీళ్ళు అన్ని విధాల డెవలప్మెంట్ అవుతారు. ప్లస్ న్యాయపరంగా కూడా వీళ్ళు ఆలోచన చేసి న్యాయాన్ని గెలిపించే అవకాశాలు వీళ్ళకి ఉంది. ధర్మం రక్షిత అనే సామెత ప్రకారంగా వీళ్ళు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మం వీళ్ళని రక్షిస్తుంది. తర్వాత వీళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, కాబట్టి బ్యాంకుకి సంబంధించిన చదువులు చదువుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్లో లీగల్ అడ్వైజర్స్గా కూడా వీళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీల్లో కూడా వీళ్ళు లీగల్ అడ్వైజర్స్గా, తర్వాత ప్రొడక్షన్ మేనేజర్స్గా కూడా వీళ్ళు ఉంటారు. పాడి పరిశ్రమ వీళ్ళు డెవలప్ చేస్తుంటారు. వీళ్ళు వ్యవసాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమని అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ యాక్టివిటీస్ వీళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. అన్నట్టయితే సోషల్ యాక్టివిటీస్లో వీళ్ళు నెంబర్ 1గా ఉంటారు. 10 మంది చేత కూడా చేయిస్తూ ఉంటారు. రైల్వేస్లో కూడా వీళ్ళు జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైల్వేస్లో కూడా పెద్ద డిపార్ట్మెంట్లో వీళ్ళు జాబ్ చేస్తుంటారు.
తర్వాత ట్రాన్స్పోర్టేషన్, తర్వాత నెక్స్ట్ ఎయిర్ లైన్స్లో కూడా జాబ్ చేస్తారు. తర్వాత నేవీలో కూడా జాబ్ చేసే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. తర్వాత పట్టు పరిశ్రమలు వీళ్ళలో జాబ్ చేయవచ్చు. వీళ్ళకి పట్టు పరిశ్రమలో జాబ్ చేసిన వాళ్ళు కూడా పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత వీళ్ళకి రబ్బరు ప్రోడక్ట్స్ దాని గురించి కూడా అందులో ఉంటుంది. వాళ్ళకి కూడా రీసెర్చ్ మెంటాలిటీ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి షుగర్ కంపెనీలు ఉంటాయి, అంటే షుగర్ కంపెనీలు ఉంటాయి. అంటే ఇప్పుడు హరిచంద్ర ప్రసాద్ షుగర్ ఫ్యాక్టరీస్లో కూడా వీళ్ళు జాబ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి హోటల్స్ బిజినెస్ కూడా బాగుంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ ఇన్స్పెక్టర్స్ అవుతారు. తర్వాత హెల్త్ మినిస్టర్స్ కూడా వీళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఫుడ్ మెటీరియల్స్గా వ్యాపారం చేయవచ్చు. వీళ్ళు ఎక్కువగా హోటల్స్ కూడా రన్ చేసే వాళ్ళు ఉంటారు. ప్లస్ పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా రన్ చేసిన వాళ్ళు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఉంటుంటారు. వీళ్ళు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లు కూడా చేస్తుంటారు. ఏమైనప్పుడైనా సరే వీళ్ళు పుస్తక విక్రేతలు, పుస్తకాలు పబ్లిష్ చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు. తర్వాత వీళ్ళు స్పీకర్స్, ఆడిటర్స్ అవుతారు. వీళ్ళు ఉపన్యాసం చేసే వాళ్ళు ఉంటుంటారు. వీళ్ళకి గోల్డ్ వ్యాపారం, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. నవరత్నాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. ఏమైనప్పటికైనా సరే వీళ్ళు పూజారులుగా కూడా ప్రసిద్ధి చెందుతుంటారు. వీళ్ళు వేదాలు చదువుతూ ఉంటారు. తర్వాత పురాణాలు చెబుతూ ఉంటారు. తర్వాత భాష్యం రాస్తూ ఉంటారు. అనేక రకాలుగా వీళ్ళకి ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క సేవకులు వీళ్ళని చెప్పాలి. ఏమైనప్పటికైనా సరే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా అదృష్టవంతులు. కాబట్టి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కనకపుష్పరాగం కూడా పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి 2.5 నుంచి 3.5 క్యారెక్టర్లో పెట్టుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగత్ సేవల మీ సిద్ధాంతి బీఎస్కే ప్రసాదరావు. ఇంకొక వీడియోతో మరలా మనం కలుద్దాము. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.